అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో ద్వాపర యుగం దాకా వెళ్ళొద్దాం. ఆ యుగంలో జరిగిన మహాభారత కాలంలోకి తొంగి చూద్దాం. భీముని పుత్రుడికి జన్మించిన బార్బారికుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరో కొత్త వీడియోతో మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో దూరమైన రాజస్థాన్ నుంచి ఇప్పుడు మన హైదరాబాద్, సికింద్రాబాద్ వరకు శ్యాంబాబా భక్తి విస్తరించి ఉంది. ఇక్కడ మహీంద్రా హిల్స్ ప్రాంతంలో ఒక అందమైన ఆలయం ఉంది, పహిడి ఖాటూ శ్యామ్ బాబా మందిరం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం మహీంద్రా హిల్స్ పైన ఉన్న ఒక ప్రశాంత ప్రదేశంలో ఉంది. ఇక్కడ అడుగు పెట్టగానే ఒక దివ్యమైన శాంతి మన హృదయాన్ని తాకుతుంది. శ్యాంబాబా విగ్రహం నీలి వర్ణంలో ముఖంలో చిరునవ్వుతో దర్శనమిస్తారు. ప్రతి శనివారం, ఆదివారం భక్తులు ఇక్కడికి వస్తారు. ఉదయం గంటల మ్రోగింపు, ధూపం వాసన, భజనల స్వరం ఇవన్నీ మనసుకు భక్తి తరంగాలను నింపేస్తాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో అక్కడ శ్యామ్ మేళా జరుగుతుంది. ఆ రోజుల్లో ఆలయం అంతా దీపాలతో, భజనలతో ప్రకాశిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎంతో దగ్గరగా ఉన్న మహీంద్రా హిల్స్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయంలో మనకు ప్రధాన మూర్తిగా దర్శనమిచ్చేది ఆ బార్బారికుడు. మహాభారతంలోని ఆ బార్బారికుడు ప్రస్తుత కాలంలో మనం ఖాటూ శ్యామ్ బాబాగా పిలుస్తున్నాం. ఈయన భీముని కుమారుడైన ఘటోత్కచుడి యొక్క కుమారుడు. చిన్న వయసులోనే బార్బారికుడు మహాశౌర్యం కలవాడు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో 3 బాణాలను పొందారు. ఆ బాణాలు అద్భుతమైనవి. ఒక బాణం శత్రువులను గుర్తిస్తుంది, 2వ బాణం వారిని నాశనం చేస్తుంది, 3వ బాణం మిగతా 2 బాణాలను వెనుక్కి తీసుకొస్తుంది. అతని పేరు శక్తి చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. ఆ బార్బారికుడికి ఈ ఖాటూ శ్యామ్ బాబాగా పేరు ఎందుకు వచ్చిందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మహాభారత యుద్ధం మొదలవడానికి ముందే బార్బారికుడు కురుక్షేత్రానికి వచ్చారు. శ్రీకృష్ణ భగవానుడు బార్బారికుడిని నువ్వు ఎవరి పక్షాన యుద్ధం చేస్తావని అడగగా బార్బారికుడు నేను ఎవరి పక్షం అయితే బలహీనంగా ఉంటుందో వారి పక్షానే యుద్ధం చేస్తానని అంటారు. ఆ మాటలని అర్థం చేసుకున్న శ్రీకృష్ణ భగవానుడు బార్బారికుడు తలని బలిగా కోరారు. బార్బారికుడు మీ మాటే నాకు ధర్మం అని తన తలని నరికి ఇచ్చారు. ఈ విధముగా ఆయనకి ఖాటూ శ్యామ్ బాబాగా పేరు ప్రసిద్ధి చెందింది. వాసుదేవుడు బార్బారికుడు త్యాగానికి ఒక దివ్య ఆశీర్వాదం ఇచ్చారు. నీ రూపం నీలి రంగులో ఉంది కాబట్టి నీ పేరు శ్యామ్. కలియుగంలో నా పేరు నీకు ఇస్తాను. ఎవరు నిన్ను భక్తిగా జపిస్తారో వారికి నీవు రక్షిస్తావు. ఆ రోజు నుంచి బార్బారికుడు ఖాటూ శ్యామ్ బాబాగా ప్రసిద్ధి చెందాడు. రాజస్థాన్లో ఖాటూ గ్రామంలో ఆయన తల ప్రతిష్ఠింపబడింది. ఆ ఆలయంలో ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు జై ఖాటూ శ్యామ్ జీ అంటూ నినాదాలతో వస్తారు. మనం రాజస్థాన్ దాకా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సిన అవసరం లేదు. మనకు అతి దగ్గరలో ఉన్న సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్ ఖాటూ శ్యామ్ బాబా ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఖాటూ శ్యామ్ బాబా ఆలయంతో పాటుగా ఇక్కడ అనేక దేవతామూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది పరమేశ్వరి దేవాలయం. నేను ఉన్నాను అని మన మనసుకి ఆనందాన్ని కలిగించేది ఎప్పటికీ అమ్మే. ఆ అమ్మని చూడడానికి ఇక్కడ మనకి 2 కళ్ళు సరిపోవు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఆ గోకులంలో శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ ఈ దేవస్థాన ప్రాంగణంలో మటుకి గోపికలతో ఆడుకుంటూ శ్రీకృష్ణ భగవానుడు ఎంతో అందంగా ఉంటారు. వీరితో పాటుగా అనేక మంది దేవతామూర్తులు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నారు. మీరు తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం ఈ ఖాటూ శ్యామ్ బాబా దేవస్థానం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరియు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.